హలో వెల్కమ్ బ్యాక్. సైన్స్ విజ్ఞాన శాస్త్రం మెథడాలజీలో ఫస్ట్ టాపిక్ని మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. టాపిక్ పేరేంటి అంటే విజ్ఞాన శాస్త్ర స్వభావము మరియు పరిధి, నేచర్ అండ్ ద స్కోప్ ఆఫ్ ద సైన్స్. ఈ టాపిక్లో మనం చర్చించబోయేటటువంటి అంశాలు ఏంటివి ఒకసారి చూద్దాం. చర్చించబోయేటటువంటి అంశాలు వరుస క్రమంలో మీ ముందు స్లైడ్లో ఉన్నాయి. ఫస్ట్ మనము సైన్స్ నిర్వచనాల గురించి మాట్లాడతాం. సైన్స్ అనేటటువంటి పదం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది, సైన్స్ అనేటువంటి ఆంగ్ల పదానికి మూల పదాలైనటువంటి పదం ఏంది, అసలు సైన్స్ని వివిధ శాస్త్రవేత్తలు ఏ రకంగా నిర్వచించారో ఈ ఏ అనేటువంటి సబ్ యూనిట్లో మనం మాట్లాడతాం. ఇక బి అనేటటువంటి సబ్ యూనిట్లో మనము విజ్ఞాన శాస్త్ర నిర్మాణం గురించి మాట్లాడతాం. సైన్స్ అనేది ఏ రకంగా నిర్మించబడ్డది, ఎన్ని పద్ధతుల ఆధారంగా నిర్మించబడ్డది, ఏ దృగ్విషయాలు ఏ భావనలు విజ్ఞాన శాస్త్రంలో ఉంటాయి అన్న విషయం మనం బి అనేటటువంటి యూనిట్లో మాట్లాడతాం. సి అనేటటువంటి సబ్ యూనిట్లో మనము విజ్ఞాన శాస్త్ర స్వభావం గురించి, విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాల గురించి మాట్లాడతాం. తర్వాత డి అనేటటువంటి సబ్ యూనిట్లో విజ్ఞాన శాస్త్ర చరిత్ర గురించి మాట్లాడతాం, శాస్త్రవేత్తల గురించి మాట్లాడతాం. వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళు చేసినటువంటి సేవలు ఏంటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి కోసం, ఆ శాస్త్రవేత్తల సేవల గురించి మనము డి అనేటటువంటి సబ్ యూనిట్లో మాట్లాడతాం. ఇక ఈ అనేటువంటి సబ్ యూనిట్లో మనము విజ్ఞాన శాస్త్ర బోధనా విలువల గురించి మాట్లాడతాం. సో ఇది ఈ వరుస క్రమంలో మనము మొదటి యూనిట్ని చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ నిర్వచనాలు. సైన్స్ యొక్క నిర్వచనాల్లో మనం ఏ విధంగా నిర్వచిస్తాము, స్థూలంగా మీరేమనుకుంటున్నారు సైన్స్ అంటే? సైన్స్ అనగానే మనం చిన్నప్పుడు చదివినటువంటి భౌతిక రసాయన పుస్తకాలు, జీవశాస్త్ర పుస్తకాలు, సైన్స్ మ్యాగజైన్స్ మన మెదడులోకి వస్తాయి, ఆ ఆలోచనలు మన మెదడులోకి వస్తాయి. సైన్స్ అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు కావచ్చు, జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, వాటి మధ్య జరిగేటటువంటి చర్య ప్రతిచర్యలు, ఇవన్నీ కూడా సైన్స్గా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. శాస్త్రీయమైన నిర్వచనాలు కనుక పరిశీలిస్తే సైన్స్ ఈజ్ ఎ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అని ఒక స్థూలమైన నిర్వచనం ఒకటి ఉంది. జ్ఞాన విభాగము, సైన్స్ అనేది జ్ఞాన విభాగము. మీరు ఏ శాస్త్రాన్ని తీసుకున్నా అన్ని శాస్త్రాలకు తల్లి లాంటిది తత్వశాస్త్రం అండి. తత్వశాస్త్రం నుంచే మనకు అన్ని శాస్త్రాల యొక్క శాఖలు ఉద్భవించాయి. సో మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ఈజ్ ఫిలాసఫీ, అవునా? సో ఇప్పుడు బాడీ ఆఫ్ నాలెడ్జ్గా మనం సైన్స్ని నిర్వచిస్తాము. అంటే జ్ఞానం అనేటువంటి ఒక శరీరంగా భావిస్తే దాంట్లో ఒక అవయవం సైన్స్, ఓకేనా? బాడీ ఆఫ్ నాలెడ్జ్ లేదా జ్ఞాన విభాగము అని మనం నిర్వచించవచ్చు. పూర్తి శరీరం. సైన్స్ అనే ఆంగ్ల పదము సైన్షియా అనేటటువంటి లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. మరి సైన్షియా అంటే అర్థం ఏంది? జ్ఞానం అని అర్థం. మ్యాథమెటిక్స్ అనేటువంటి పదం ఏమో మ్యాంథనీ అనేటువంటి గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. ఇది లాటిన్ పదం, గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు మీరు. ఇక్కడ ఎక్కువ పదాలు గ్రీకు లేదా లాటిన్ పదాలే ఉంటాయి, ఓకేనా? సైన్స్ అనేది ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. సైన్స్ అంటే చేయడం అని నిర్వచించింది ఎవరు? కొఠారి, దౌలత్ సింగ్ కొఠారి. కొఠారి కమిషన్ ఎప్పుడు వేశారు? 1964 నుంచి 66 మధ్యలో వేయడం జరిగింది ఈ కమిషన్. ఇది రెండవ విద్యా కమిషన్, మనకు వేసినటువంటి విద్యా కమిషన్. ఫస్ట్ది సెకండరీ విద్యా కమిషన్, ఇది రెండవ విద్యా కమిషన్. తర్వాత చూడండి, వెబ్స్టర్ న్యూ కాలేజ్ డిక్షనరీ వాళ్ళు ఎట్లా నిర్వచిస్తున్నారంటే క్రమబద్ధమైన అధ్యయనం వల్ల పొందిన జ్ఞానమే సైన్స్ అంటున్నాడు. జ్ఞానం అనేది సమాచార విస్ఫోటన యుగంలో మనం బతుకుతున్నాం. రోజు టన్నుల కొద్ది జ్ఞానం అనేది మార్కెట్లోకి వచ్చి పడుతుంది. అదంతా సైన్స్ కాదు, క్రమబద్ధంగా అమర్చబడేటువంటి జ్ఞానమే సైన్స్. సో వెబ్స్టర్ న్యూ కాలేజ్ డిక్షనరీ ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే సైన్స్ అని నిర్వచించింది కొలంబియా ఎన్సైక్లోపీడియా. కొలంబియా వాళ్ళు తయారు చేసినటువంటి ఎన్సైక్లోపీడియా ఏదైతుందో కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసింది, అదేవిధంగా నిర్వచించింది సంచిత క్రమీకరించబడిన అభ్యసనం. వెబ్స్టర్ వాళ్ళేమో జ్ఞానాన్ని సైన్స్గా అంటే వీళ్ళ అభ్యసనాన్ని సైన్స్గా నిర్వచిస్తున్నారు కొలంబియా ఎన్సైక్లోపీడియా వాళ్ళు. తర్వాత ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ ఏదైతుందో
ఆ లెర్నర్స్ డిక్షనరీ ఏ విధంగా నిర్వచించిందంటే వ్యవస్థీకరించబడిన జ్ఞానము. వ్యవస్థీకరించబడ్డ జ్ఞానం అంటే ఏంది? దీనికి చాలా చాలా లోతైన అర్థం ఉంది. వ్యవస్థీకరించబడ్డ జ్ఞానం అంటే జ్ఞానాన్ని మనము భాగాలుగా విభగొట్టి అర్థవంతమైనటువంటి క్రమంలో అమరిస్తే అది వ్యవస్థీకరించబడ్డ జ్ఞానం అనిపించుకుంటుంది. సైన్స్లో ఉన్నటువంటి శాఖలన్నీ కూడా విభాగాలుగా అనిపిస్తే ఆ శాఖలన్నీ కూడా క్రమబద్ధంగా అమర్చబడ్డటువంటి శాఖలు. కాబట్టి జ్ఞానం అనేది సైన్స్లో వ్యవస్థీకరించబడ్డది. కాబట్టి వ్యవస్థీకరించబడిన జ్ఞానాన్నే సైన్స్గా మనం నిర్వచించవచ్చు. ఇది ఆక్స్ఫర్డ్ వాళ్ళ నిర్వచనం. తర్వాత చూడండి, ఫ్రెడరిక్ ఫిట్జ్ అనేటటువంటి విద్యావేత్త ఏ విధంగా నిర్వచిస్తున్నారో చూడండి. ఇక్కడ సైన్స్ జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే 2 విభాగాల్ని కలిగి ఉంటుంది అంటున్నాడు ఫ్రెడరిక్ ఫిట్జ్. చాలా ఇంపార్టెంట్. ఏ శాస్త్రంలో అయినా సరే 2 భాగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటేమో జ్ఞాన విభాగం, రెండవదేమో ఆ జ్ఞానాన్ని ఆర్జించడానికి లేదా సంపాదించడానికి అనుసరించినటువంటి పద్ధతులు కావచ్చు, ప్రక్రియలు. ప్రక్రియా విభాగం అంటాం దీన్ని. ఓకేనా? జ్ఞాన విభాగంలో ఉదాహరణకు మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే భూమి గురుత్వాకర్షణ శక్తి అనేది జ్ఞాన విభాగం కిందకి వస్తుంది. మరి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని నిరూపించడానికి న్యూటన్ చేసినటువంటి పరిశీలన, అన్వేషణ, ప్రయోగం, నిర్ధారణ, పరికల్పనలు చేయడము, ఆ పరికల్పనలు సరిచూసుకోవడము, ఇవన్నీ అతడు అనుసరించినటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రక్రియ విభాగం కిందకి వస్తుంది అన్నమాట. ఫ్రెడరిక్ ఫిట్జ్ చాలా చక్కగా నిర్వచనం ఇచ్చాడు. అర్హీనియస్ చాలా సింపుల్గా ఇచ్చాడు చూడండి. సైన్స్ అంటే మాపనం, దట్స్ ఆల్, అంతే. కొలవడం సైన్స్ అంటే. గణితాన్ని కూడా మాపనం చేసే శాస్త్రంగా పిలుస్తాం. ఓకేనా? సైన్స్ అంటే కూడా మాపనం అని అర్హీనియస్ నిర్వచించాడు. తర్వాత కార్ల్ పియర్సన్ అనేటువంటి తత్వవేత్త ఏ విధంగా నిర్వచిస్తున్నాడు చూడండి. విజ్ఞాన శాస్త్ర అన్వేషణ కంట యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే. మనం అన్వేషించాలంటే అన్వేషించడానికి ఒక అంశం ఉండాలి కదా. విజ్ఞాన శాస్త్రంలో అన్వేషణ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మరి దేన్ని అన్వేషించాలి? మొత్తం విశ్వంలో ఏ అంశాన్నైనా అన్వేషించినది సైన్స్ కిందికి వస్తుంది అని కార్ల్ పియర్సన్ చెప్తున్నాడు అనమాట. తర్వాత జేమ్స్ బి కోనార్డ్ అనేటువంటి మరొక విద్యావేత్త ఏ విధంగా నిర్వచిస్తున్నాడు. భావనా పథకాల శ్రేణులే సైన్స్. కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్స్ను బిల్డప్ చేయడానికి మీరు అనుసరించినటువంటి వ్యూహాలు కావచ్చు, వ్యూహ రచనలు కావచ్చు, పథకాలు, ఈ రెండింటిని కలిపేసి విజ్ఞాన శాస్త్రంగా పిలిచింది జేమ్స్ బి కోనార్డ్ అనేటువంటి విజ్ఞానవేత్త. సో ఇవి సైన్స్కి సంబంధించిన నిర్వచనాలు. ఇంకా ఏ విధంగా మనం సైన్స్ని అర్థం చేసుకోవచ్చు చూడండి. సైన్స్ నిర్వచనాలు అయిపోయిన తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి మరో టాపిక్ ఏంటి అంటే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం. ఏ విధంగా నిర్మించబడ్డది విజ్ఞాన శాస్త్రం అనేది. ఒక ఇల్లు నిర్మించబడాలంటే రకరకాల పదార్థాలు మనం దాంట్లో ఉపయోగిస్తాం. ఇల్లు నిర్మించడానికి కాంక్రీట్, సిమెంట్, ఇటుకలు, అవునా కదా, ఇవన్నీ కూడా కర్ర ముక్క, కలప, ఇనుము, ఇవన్నీ కూడా ముడి పదార్థాలుగా ఉపయోగిస్తేనే ఒక గృహం అనేది తయారవుతుంది. మరి సైన్స్ తయారు కావడానికి, విజ్ఞాన శాస్త్ర నిర్మాణానికి ఏ అంశాలు దోహదం చేశాయి? జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్. సైన్స్ను శాస్త్రవేత్తలు 2 భిన్న కోణాల్లో చూస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ప్రీవియస్లో అడిగిన ప్రశ్న. ఒకటి స్తబ్ద దృష్టి, ఇంకోటి గతిశీల దృష్టి. స్టాటిక్ వ్యూ, డైనమిక్ వ్యూ. స్టాటిక్ వ్యూ అంటే దీంట్లో ఏమొస్తాయి అంటే భావనలు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన భావనలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా స్తబ్ద దృష్టి కిందికి వస్తాయి. అంటే అవి ముందే ప్రతిపాదించబడ్డటువంటి సత్యాలు, రెడీమేడెడ్ ట్రూత్స్ అంటాం మనం వాటిని. ముందే ప్రతిపాదించబడ్డటువంటి సత్యాలు అవి. అంటే ఒక శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, శాస్త్ర జ్ఞానం అనేది ముందుగా తయారు చేయబడ్డటువంటి
సిద్ధాంతాలు, భావనలు, సూత్రాలు, నిర్వచనాలు, నియమాలు వాటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా సైన్స్లో భాగంగా మనం చెప్తాం. ఇక గతిశీల దృష్టిల కిందికి వస్తే మనం ఏం చెప్తామంటే ఈ శాస్త్రీయ భావనలు కావచ్చు, శాస్త్రీయ సత్యాలు కావచ్చు, సూత్రాలు కావచ్చు, ఇవి తయారు చేయడానికి శాస్త్రవేత్తలు అనుసరించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతిశీల దృష్టితో చూసినప్పుడు మనకు కనిపిస్తాయన్నమాట. మీకు ఇది అర్థం కావాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. బియ్యం ఉన్నాయి, బియ్యం ఉంది. బియ్యం అనేది ఒక ఉత్పత్తి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఇప్పుడు ఇది బియ్యం అనుకోండి, మీకు ఇది ఒక ఉత్పత్తి. మరి బియ్యం అనేటువంటి ఉత్పత్తి రావడానికి ముందు జరిగిన ప్రాసెస్ ఏముంది, ప్రక్రియ తెలవాలి కదా. ఒక రైతు ఏం చేస్తాడు, ఫస్ట్ నేలను చదును చేస్తాడు, దున్నుతాడు, పిచ్చి కలుపు మొక్కలు ఏమైనా ఉంటే తీసేస్తాడు, చక్కగా నారు అలుకుతాడు, నారుమడుల్ని తయారు చేస్తాడు, నాటేస్తాడు, అవునా, పురుగు మందులు, క్రిమి సంహారక మందులు, ఎరువులు వాడతాడు. ఇదంతా ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకు వడ్లు వస్తాయి, వరి వస్తుంది. వరిని మనం ప్రాసెస్ చేస్తే బియ్యం వస్తుంది, బియ్యాన్ని ప్రాసెస్ చేస్తే అన్నం వస్తుంది, అవునా. సో వరి, బియ్యం, అన్నం ఇవన్నీ కూడా, పులిహోర, బిర్యానీ ఇవన్నీ కూడా ఉత్పత్తులు అయితే ఇవి రావడానికి కారణభూతమైనటువంటి ఇవి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రక్రియలు. పొలం దున్నడం కానివ్వండి, విత్తడం కానివ్వండి, నారు వేయడం కానివ్వండి, కలుపు తీయడం కానివ్వండి, ఎరువుల్ని వాడడం కానివ్వండి, ఇవన్నీ కూడా గతిశీలకమైనవి, ప్రాసెసెస్ అవన్నీ. సో ఇది ప్రోడక్ట్స్ అన్నమాట. ప్రాసెసెస్, ప్రోడక్ట్స్ రెండు కలిస్తేనే ఒక శాస్త్రం అనేది తయారవుతుందండి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది గణిత శాస్త్రమైనా సరే, సాంఘిక శాస్త్రమైనా సరే, విజ్ఞాన శాస్త్రమైనా సరే. సో స్తబ్ద దృష్టిలో మనం ఏమొస్తాయి, మనకు ఉత్పత్తులు వస్తాయి. గతిశీల దృష్టిలో చూసినప్పుడు ప్రక్రియలు వస్తాయి అన్నమాట. అందుకే విజ్ఞాన శాస్త్రాన్ని, సైన్స్ని ఈ విధంగా సమీకరణ రూపంలో మనం రాయొచ్చు. ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి, ఓకేనా. ప్రక్రియ ఉత్పత్తి రెండు కలిస్తే మనకు విజ్ఞాన శాస్త్రం అవుతుంది. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించాడు. ఆ నియమం ప్రతిపాదించబడడానికి న్యూటన్ పడ్డటువంటి కష్టాలు, అతడు పడ్డ శ్రమ, అతడు ఆచరించినటువంటి ప్రక్రియలు, వ్యూహాలు, పద్ధతులు అవన్నీ కూడా ప్రక్రియలు అనిపించుకుంటాయి. గురుత్వాకర్షణ సిద్ధాంతం ఉత్పత్తి అనిపించుకుంటుంది. ఇవి రెండు కలిస్తేనే విజ్ఞాన శాస్త్రం మరి, ఓకేనా. ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్, పద్ధతులు ప్లస్ జ్ఞానం, శాస్త్రజ్ఞానము, శాస్త్రీయ పద్ధతులు, శాస్త్రీయ వైఖరి, ఇవి మూడు కలిస్తే విజ్ఞాన శాస్త్రం. ఖచ్చితంగా దీంట్లో ఒక బిట్ వస్తుంది, ఒక మార్క్ బిట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి స్లైడ్ ఇది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, బుక్లో కాదు మీ మైండ్లో, ఓకేనా. రైట్. నెక్స్ట్ మాట్లాడాల్సిన అంశము విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో చూడండి. ఇంతకుముందు వివరణనే మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఇక్కడ. మీకు అర్థం కావడానికి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఇస్తున్నాం ఇక్కడ. చూడండి, విజ్ఞాన శాస్త్రంలో ఉత్పత్తి రూపాలు ఉంటాయి, ప్రక్రియ రూపాలు ఉంటాయి, అవునా. ఉత్పత్తులు అంటే సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు, ఇవన్నీ కూడా నిర్వచనాలు, భావనలు, శాస్త్రీయ సత్యాలు, ఇవన్నీ కూడా ఉత్పత్తి రూపాలు. మరి ప్రక్రియ రూపాలంటే ఏంటివి? వీటిని ప్రతిపాదించడానికి శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులు, పరిశోధకులు, అన్వేషకులు అనుసరించినటువంటి వ్యూహాలు, అవి ప్రక్రియ రూపాలు అనిపించుకుంటాయి, ఓకేనా. ఉత్పత్తి రూపాలకే మరో పేరు ద్రవ్యాత్మక విషయాత్మక నిర్మాణము, సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అంటాం. విజ్ఞాన శాస్త్రంలో రెండు రూపాలు ఉంటాయి, ఒకటి ద్రవ్యాత్మక నిర్మాణము, విషయాత్మక నిర్మాణం అంటాం, దాన్ని ప్రక్రియాత్మక నిర్మాణం. ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏమొస్తాయి? ఆల్రెడీ ప్రతిపాదిత సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు, పద్ధతులు, భావనలు అవన్నీ వస్తాయి. ప్రక్రియాత్మక నిర్మాణంలో ఏమొస్తాయి? ఆ సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు ప్రతిపాదించడానికి అన్వేషకులు, శాస్త్రవేత్తలు అనుసరించినటువంటి వ్యూహాలు, ప్రక్రియలు అనేటివి దీంట్లో మాట్లాడతాం, ఓకేనా. రైట్. సో ఇది స్ట్రక్చర్ అన్నమాట, సైన్స్ యొక్క స్ట్రక్చర్. ఎస్, ఫస్ట్ ద్రవ్యాత్మక నిర్మాణం గురించి మాట్లాడదాం. విషయాత్మక నిర్మాణం చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అంటాం. దీంట్లో 5 అంశాలు వస్తాయి, 4 అంశాలు వస్తాయి మనకు. ఒకటి యథార్థము, దీన్నే శాస్త్రీయ సత్యం అంటాం, ఫ్యాక్ట్స్ లేదా సైంటిఫిక్ ట్రూత్స్.
తర్వాత సాధారణీకరణము జనరలైజేషన్స్, భావనలు కాన్సెప్ట్స్, సిద్ధాంతాలు, నియమము సూత్రాలు అని కూడా అంటాం దీన్ని. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ యథార్థం, శాస్త్రీయ సత్యాలు. ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. అంటే ద్రవ్యాత్మక నిర్మాణము లేదా విషయాత్మక నిర్మాణంలో ఉన్న అంశాల గురించి మాట్లాడదాం. శాస్త్రీయ సత్యాలు ఏంటిది? శాస్త్రీయ సత్యం అంటే ఒక భౌతిక వస్తువును లేదా యథార్థ సంఘటనను వివరించే ప్రవచనం శాస్త్రీయ సత్యం. ఒక భౌతిక వస్తువు ఉంది, పెన్. ఇప్పుడు నేను రాసేటటువంటి పెన్ ఉంది. ఈ పెన్ రంగు నల్లగా ఉంది. దీనిని మనం గ్రాఫిక్ ట్యాబ్లెట్పై రాసేటటువంటి స్టైలస్ అంటాము. ఇది ఒక స్టేట్మెంట్, అవునా? ఇది ఒక శాస్త్రీయ సత్యంగా చెప్పవచ్చు మనం. ఇక్కడ చూడండి, మీకు ఉదాహరణలు ఇచ్చాను. వేడిమికి గాలి వ్యాకోచిస్తుంది, ఇది యథార్థం, అవునా కదా? నీటిని మరిగిస్తే ఆవిరి అవుతుంది, అవును, ఇది కూడా యథార్థమే. ఇవి శాస్త్రీయ సత్యాలన్నమాట, అవునా? కాబట్టి ఒక యథార్థ సంఘటనను కావచ్చు, ఒక భౌతిక వస్తువును కావచ్చు వివరించేటటువంటి ప్రవచనాన్ని మనం శాస్త్రీయ సత్యము అంటాం. జేమ్స్ బి కొనాట్ అనేటువంటి శాస్త్రవేత్త ఏమంటాడంటే, సత్యానికి 2 లక్షణాలు ఉండాలి. అది పరిశీలించదగినదై ఉండాలి, అబ్జర్వేబుల్. ఎన్నిసార్లైనా నిరూపించగలగాలి, వెరిఫైబుల్. 2 లక్షణాలు ఉండాలి, అబ్జర్వేబుల్, వెరిఫైబుల్. అంటే ఎన్నిసార్లైనా నిరూపించగలగాలి, పరిశీలించగలగాలి, అవునా? రైట్. తర్వాత రెండవ విషయాత్మక నిర్మాణంలో మాట్లాడే రెండో అంశం ఏంటి? సాధారణీకరణం, జనరలైజేషన్. ఇంతకుముందు శాస్త్రీయ సత్యాలు మాట్లాడుకున్నాం కదా. ఏంది శాస్త్రీయ సత్యం అంటే? ఒక సంఘటనను వివరించేటటువంటి ప్రవచనం అంతే, ఒక స్టేట్మెంట్ అన్నమాట. మరి ఇప్పుడు సాధారణీకరణం అంటే ఏంటి అంటే, పరస్పర సంబంధం కలిగిన సత్యాల మధ్య సంబంధాన్ని నియమబద్ధం చేసేదే సాధారణీకరణం. ఇప్పుడు ఇక్కడ 3 ఉదాహరణలు ఇచ్చిన చూడండి మీకు. ఇనుము వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, ఇది ఒక శాస్త్రీయ సత్యం, అవునా? ఇది ఒక సంఘటనను ఉన్నట్టుగా వివరిస్తుంది, ప్రవచనం. రాగి వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, ఇది కూడా ఒక శాస్త్రీయ సత్యమే, యథార్థమే. అల్యూమినియం వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, ఇది కూడా ఒక శాస్త్రీయ సత్యమే. ఈ 3 శాస్త్రీయ సత్యాలను చూసినటువంటి విద్యార్థి వీటి మధ్య ఒక సంబంధాన్ని స్థాపించి దాన్ని వివరిస్తాడు. ఏం వివరిస్తాడు? లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అని ఒక సంబంధాన్ని స్థాపించి దాన్ని వివరించాడనమాట. దీన్నే సాధారణీకరణ అంటాం. శాస్త్రీయ సత్యాల మధ్య సంబంధాన్ని స్థాపించి ఒక నియమాన్ని స్థాపించి దాన్ని వివరించడం చేసేటటువంటి ప్రయత్నమే సాధారణీకరించడం. ఇక్కడ 3 ఉదాహరణలు ఇచ్చారు. ఇది 1, 2, 3. విడివిడిగా చూసినప్పుడు ఇవన్నీ కూడా శాస్త్రీయ సత్యాలే. ఈ 3 మధ్య మనం పోల్చుతూ తులనాత్మక దృష్టితో చూస్తే ఒక సంబంధం స్థాపించబడుతుంది. ఈ స్థాపించబడ్డ సంబంధాన్ని మనం సాధారణీకరణం అంటాము. ఇనుము వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, రాగి వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, అల్యూమినియం వేడి చేస్తే వ్యాకోచిస్తుంది. కాబట్టి లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అని ఒక జనరలైజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, భావన. ఇంతకుముందు మ్యాథ్స్ క్లాస్లో కూడా భావన గురించి మాట్లాడినాం మనం. ఏంది భావన అంటే? సామాన్య లక్షణాలు ఉన్నటువంటి ఉద్దీపన తరగతిని భావన అంటాం. ఏం లేదు, భావన అంటే ఒక అభిప్రాయం. నాకు ఒక అనుభవం ఎదురైంది, ఆ అనుభవం ఎదురుగానే నేను ఆ అనుభవానికి సంబంధించిన ఒక అభిప్రాయాన్ని మెంటల్ ఇమేజ్గా నా మైండ్లో నిల్వ చేసుకుంటాను. దాన్నే మనం భావన అంటాం. భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలే భావనలు అని జేడి నోవాక్ అనేటటువంటి శాస్త్రవేత్త నిర్వచిస్తున్నాడు భావనను. సామాన్యీకరణలు ఉన్నాయి కదా, ఆ సామాన్యీకరణలు మన మైండ్లో ఒక భావనగా స్థిరపడతాయి. ఓకేనా, మానసిక ప్రతిమలుగా స్థిరపడతాయి. వాటినే భావనలు అంటాం. అనుభవానికి సంబంధించిన ఒక అభిప్రాయం అని గుర్తుపెట్టుకోండి మీరు. ఒక అభిప్రాయం, ఒక ఒపీనియన్. భావనలు ఏ విధంగా ఏర్పడతాయి చూడండి, ఇక్కడ క్రమం ఉంది. ఫస్ట్ ఉద్దీపన. జ్ఞానేంద్రియాలు ఉద్దీపనకు లోనవుతాయి. ఉద్దీపన అనేది సంవేదనకు దారితీస్తుంది, సంవేదన ప్రత్యక్షానికి దారితీస్తుంది, ప్రత్యక్షం వల్ల చివరికి కాన్సెప్ట్ ఫార్మేషన్, భావనోద్భవం జరుగుతుంది. ఓకేనా, భావనలకు ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు చూడండి. పని, ఉష్ణోగ్రత, విద్యుత్,
ఇవన్నీ కూడా భావనలే. సామర్థ్యము ఇవన్నీ కూడా భావనలే. ఓకేనా? పరమాణు వ్యాసార్థము ఇవన్నీ కూడా భావనలే. భిన్నాలు, నిష్పత్తి, సర్వసమానత్వము ఇవన్నీ కూడా భావనలుగా చెప్పవచ్చు మనం. ఓకేనా? రైట్. సిద్ధాంతాలు ఇక్కడ చూడండి. యాక్చువల్గా మనం విషయాత్మక నిర్మాణంలో 4 అని చెప్పుకున్నాం, కానీ 5 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? సిద్ధాంతాలు వేరు, నియమాలు వేరు. ఓకేనా? రైట్. సిద్ధాంతాల గురించి ఫస్ట్ మాట్లాడుకున్నాం. సాధారణీకరణల తర్వాత భావనలు ఏర్పడతాయి కదా. సో ద బ్రాడ్ అటెంప్ట్స్ టు అండర్స్టాండ్ నేచర్ ఆర్ కాల్డ్ థియరీస్. ప్రకృతిని పరిశీలించినప్పుడు ప్రకృతిలో ఇమిడి ఉన్నటువంటి దృగ్విషయాల గురించి మానవుడు ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నల ద్వారా ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. తత్ఫలితంగా ఉత్పన్నమయ్యేవే సిద్ధాంతాలు. ప్రకృతిని మానవుడు పరిశీలించే సందర్భంలో ఉత్పన్నమయ్యేటటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి సిద్ధాంతాలు. ఉదాహరణకు టాలమీ ప్రతిపాదించినటువంటి భూకేంద్రక సిద్ధాంతం కావచ్చు, కోపర్నికస్ ప్రతిపాదించినటువంటి సూర్య కేంద్రక సిద్ధాంతం, హీలియోసెంట్రిక్ థియరీ, జియోసెంట్రిక్ థియరీ. ఓకేనా? ఇది తప్పని నిరూపితమైంది. ఇవన్నీ కూడా సిద్ధాంతాలే. తర్వాత నియమం చూడండి. నియమం లేదా సూత్రం విస్తారంగా పరీక్షించి రెడీ అయిన నిశ్చయమైన సిద్ధాంతాలు. సిద్ధాంతాన్ని మనం విస్తారంగా పరీక్షిస్తాం. అన్ని సందర్భాలలో అన్ని పరిస్థితుల్లో పరీక్షించేసి కాల పరీక్ష గనక నిలదొక్కుంటే సిద్ధాంతం కాస్త నియమంగా మారిపోతుంది, సూత్రంగా మారిపోతుంది. న్యూటన్ నియమాలు కావచ్చు, ఆర్కిమెడిస్ సూత్రాలు కావచ్చు, ఓమ్స్ లా కావచ్చు, ఇవన్నీ కూడా నియమాలు, సూత్రాలుగా చెప్పబడతాయి. ఓకేనా? ఏమేమి మాట్లాడినాం మనం ఈరోజు అంటే ఈ క్లాస్లో? శాస్త్రానికి 2 రూపాలు ఉన్నాయి. విషయాత్మక రూపము, ప్రక్రియాత్మక రూపము. విషయాత్మక రూపంలో 5 అంశాలు ఉన్నాయి. 5 అంశాలు ఏంటివి? ఇంతకుముందు చర్చించినటువంటి భావనలు, సాధారణీకరణలు, సిద్ధాంతాలు, నియమాలు, శాస్త్రీయ సత్యాలు. ఓకేనా? విషయాత్మక నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు ప్రక్రియాత్మక నిర్మాణం గురించి మనం మాట్లాడాలి. చూడండి, ప్రక్రియాత్మక నిర్మాణం అంటే ఏం చెప్పాను నేను? ఇది జ్ఞానాన్ని ఆర్జించడానికి మనం చేసే ప్రతి పని కూడా ప్రక్రియ అనిపించుకుంటుందండి, స్థూలంగా నిర్వచించుకోవాలంటే మనకు అర్థమయ్యే భాషలో. ఓకేనా? మరి విజ్ఞాన శాస్త్రంలో చూడండి 11 ప్రక్రియా నైపుణ్యాలు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ప్రక్రియ నైపుణ్యాలు ఎన్ని ఉన్నాయి? 11 ఇచ్చింది మనకు. ఇంకొక దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ప్రక్రియాత్మక ఉపగమం అన్నటువంటి ఉపగమం గురించి కూడా మనం మాట్లాడతాం. ఎక్కడ? బోధనా పద్ధతుల్లో. ఇక్కడ కనుక సరిగ్గా అర్థమవుతే మీకు ఆ బోధనా పద్ధతుల్లో ప్రక్రియాత్మక ఉపగమం అంటే ఏంది, కృత్యాధార ఉపగమం అంటే ఏందో ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. విజ్ఞాన శాస్త్ర ప్రక్రియా నైపుణ్యాల్లో మొట్టమొదటి ప్రక్రియా నైపుణ్యం పరిశీలించడము. ఇది పునాది ప్రక్రియా నైపుణ్యం అంటాం దీన్ని. అవునా? అన్వేషణకు పునాది మెట్టేంది పరిశీలనే. ఒక సిద్ధాంతం కానీ ఒక సూత్రం కానీ ప్రతిపాదించబడాలంటే పరిశీలించాలి ఫస్ట్. న్యూటన్ యాపిల్ చెట్టు నుంచి యాపిల్ రాలడం కనుక పరిశీలించకపోతే విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం రూపొందించబడేదా? రూపొందించబడేది కాదు. న్యూటన్ శాస్త్రవేత్త అయ్యేవాడా? కాకపోయేవాడు. కాబట్టి పరిశీలన అనేది ప్రతి ఆవిష్కరణకు కూడా మొట్టమొదటి సోపానం. ఇది పరిశీలించడం. తర్వాత ప్రశ్నించడం. ప్రశ్నించాలి. ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు అలానే జరగాలి, ఏమిటి, ఎందుకు, ఎలా, ఇట్లాంటి ప్రశ్నలు ప్రశ్నించడం అనేటటువంటి ప్రక్రియ నైపుణ్యాల్లో వస్తాయి. యాపిల్ పండు చెట్టుపై నుంచి రాలగానే న్యూటన్ ఇది ఎందుకు నేలపై రాలింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అని తనను తాను ప్రశ్నించుకున్నాడు పదే పదే. ఒక సాధారణ వ్యక్తి అయితే ఏం చేస్తాడు? యాపిల్ పండును తినేసి తన ఆకలి తీర్చుకొని వెళ్ళిపోతాడు. కానీ న్యూటన్ అలాంటి వాడు కాదు కదా. కుతూహలం, జిజ్ఞాసి. ప్రశ్న మొదలైంది. ఆ ప్రశ్నే ఒక గొప్ప సిద్ధాంతానికి నాంది పలికింది. మశూచికి టీకాను కనిపెట్టినటువంటి ఎడ్వర్డ్ జెన్నర్ కూడా అంతే. ఫస్ట్ పరిశీలించాడు. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది వ్యాధి, జంతువుల నుంచి మనుషులకు వస్తుంది వ్యాధి, ఎందుకు వస్తుంది ప్రశ్నించుకున్నాడు. తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ వ్యాధికి మూలమేంది, ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇట్లా ప్రశ్నల ద్వారానే ఆవిష్కరణ అనేది ఉత్పన్నమవుతుంది. తర్వాత పరికల్పనలు. పరికల్పనలు అంటే ఊహించడం. పరికల్పన అంటే ఏందండి? ఊహించడం. ఏ విధంగా ఊహించడం? సరి అయిన ఆధారాలతో ఊహించడం.
నిరాధారమైనటువంటి ఊహలు కావు. ఓకేనా? పరికల్పనలు అంటే సరిగ్గా ఊహించడం, స్పష్టంగా ఊహించడం, ఆధార సహితంగా ఊహించడం, దాన్ని మనం పరికల్పన అంటాం. ఉదాహరణకు మీ ఫ్రెండ్ బస్ స్టాండ్కి వస్తాడని మీకు చెప్పాడు. రావడంలో కొద్దిగా ఆలస్యమైంది. ఆలస్యం కాగానే మీరేం చేస్తారు? మీ మెదడులో ఏమేమో ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకు వీళ్ళు ఆలస్యం చేస్తాడు? ఆరోగ్యం ఖరాబ్ అయిందా? ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం ఖరాబ్ అయిందా? లేదా వేరే ఊరికి వెళ్ళిపోయాడా? మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ అయిందా? చూసారా? ఇవన్నీ కూడా పరికల్పనలే. పరికల్పనలు సత్యం కావచ్చు, అసత్యం కావచ్చు. మీ ఫ్రెండ్ తిరిగి వచ్చిన తర్వాత ఆ పరికల్పనలు సత్యాలా అసత్యాలా మీరు నిర్ధారించుకుంటారు. అవునా? ఇవన్నీ కూడా పరికల్పనగా చెప్తాం. ఊహించడము, ఇది కూడా ఒక ప్రక్రియ నైపుణ్యమే. ఊహకు పరికల్పనకు తేడా ఉంది. ఊహకు పరికల్పనకు తేడా ఉంది. పరికల్పనలో కూడా ఊహ ఉంటుంది, కానీ ఇక్కడ మనం స్పష్టమైన ఆధారాలతో అనువైనటువంటి ఊహలు చేస్తాం. ఓకేనా? సో ఊహించడం కూడా విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ నైపుణ్యంగా చెప్పొచ్చు. మశూచి వ్యాధి వస్తుందని ఎడ్వర్డ్ జెన్నర్ చూడగానే, ఎందుకు వస్తుంది మశూచి వ్యాధి? ఇది గొర్రెల నుంచి వస్తుందా, ఆవుల నుంచి వస్తుందా, కోళ్ళ నుంచి వస్తుందా, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఎలా వస్తుంది, ఇది వైరసా, బ్యాక్టీరియానా, లేదా ఫంగసా? ఇవన్నీ ఊహించుకున్నాడు, ఇమాజిన్ చేసుకున్నాడు. తర్వాత ప్రయోగం చేయడం, ఎక్స్పెరిమెంటేషన్, ఇది చాలా కీలకమైన దశ. ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేస్తాడు వ్యక్తి? వాటిని పరికల్పనలను పరీక్షిస్తాడు. పరికల్పనలను పరీక్షించడానికి ఏం చేస్తాడు? ప్రయోగం చేస్తాడు. ప్రయోగంలో మనకు 2 దశలు ఉంటాయి. ఒకటి ప్రయోగ రూపకల్పన, రెండవది ప్రయోగాన్ని చేసి ఫలితాన్ని పరిశీలించుకోవడం, పరికల్పనలను పరిశీలించుకోవడం. ఇది 2వ దశ. ఓకేనా? తర్వాత నిర్ధారించుకోవడము, ఇన్ఫరెన్స్, ఫలితాల్ని, ప్రయోగం నుంచి ఉత్పన్నమైనటువంటి ఫలితాల్ని పలుమార్లు సరిచూసుకొని వాటిని నిర్ధారించుకుంటాడు. దీన్నే ఇన్ఫరెన్స్ అంటాం. ఓకేనా? వర్గీకరించడం, వర్గీకరించడం అంటే ఏంది? భేదాల ఆధారంగా, పోలికల ఆధారంగా వస్తువులను విభజించడం కావచ్చు, దాన్ని వర్గీకరించడం అంటాం మనం. ఉదాహరణకు జంతువులు మొక్కల మధ్య తేడాలు, జంతువులు వృక్షాల మధ్య పోలికలు, జీవులు నిర్జీవుల మధ్య తేడాలు, జీవులు నిర్జీవుల మధ్య పోలికలు. సో ఇవన్నీ కూడా వర్గీకరించడం అంటాం మనం. ఓకే, ఇది కూడా ఒక ప్రక్రియ నైపుణ్యము, సహజ సిద్ధంగా ప్రతి వ్యక్తిలో ఉండేటటువంటి సహజ సామర్థ్యంగా మనం దీన్ని చెప్పొచ్చు. దత్తాంశ విశ్లేషణ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డాటా, తాను పొందినటువంటి దత్తాంశాన్ని వీడు విశ్లేషించగలగాలి. విశ్లేషించడం అంటే ఏంది? ఇక్కడ తనకు అర్థమయ్యేటటువంటి భాషలో, అర్థమయ్యేటటువంటి విధంగా దాన్ని మార్చుకోవడం, దాన్ని మనం దత్తాంశ విశ్లేషణ అంటాం. నమూనాల రూపకల్పన, డెవలప్మెంట్ ఆఫ్ మోడల్స్, సౌర విద్యుత్ తయారు చేయడం కావచ్చు, మరయంత్రం తయారు చేయడం కావచ్చు, ఉప్పుతో విద్యుత్ తయారు చేయడం కావచ్చు, చిన్న చిన్న గాలి మరలు తయారు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా నమూనాల రూపకల్పన. ఓకేనా? ఒక సైన్స్ ప్రాజెక్ట్ని చేపట్టడం, ఇవన్నీ కూడా నమూనాల రూపకల్పనగా చెప్పచ్చు. ఇది కూడా ఒక ప్రక్రియ నైపుణ్యం. భావ ప్రసార నైపుణ్యం, కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఏ రూపంలో ఉండొచ్చు? వాగ్ రూపంలో ఉండొచ్చు, లిఖిత రూపంలో ఉండొచ్చు, గ్రాఫ్ల రూపంలో ఉండొచ్చు, చిత్రాల రూపంలో ఉండొచ్చు. తాను పొందినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు చేరవేసే మార్గాలు ఇవన్నీ. మాట్లాడి, ఓకేనా, రాసి, లేదా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చి తాను పొందినటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించడం, ఇది భావప్రసార నైపుణ్యం. ఇది చాలా ఇంపార్టెంట్. సమయ స్థల సంబంధం, టైమ్ స్పేస్ రిలేషన్షిప్. సమయానికి స్థలానికి గల సంబంధాన్ని నిశిత దృష్టితో పరిశీలించడం అన్నమాట. ఆక్సిజన్ తయారీ ఉంది. ఆక్సిజన్ తయారీని ఎటువంటి సమయంలో చేయాలి అంటే, ఎంత సమయం వేడి చేయాలి గాలి అక్కడ ఆ ప్రయోగంలో, ఎంత వేడి వరకు వేడి చేయాలి, స్థలం అంటే తరగతి గది, ఆ గది వాతావరణం అనేది ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంచాలి, స్థలం ఏ స్థలంలో ఉంచాలి, ఎండలో చేయాలా ప్రయోగం, చీకట్లో చేయాలా. సో ఈ సమయం స్థల సంబంధాన్ని కూడా అర్థం చేసుకోవడం మనం ప్రక్రియాత్మక నిర్మాణంలో వస్తుందన్నమాట. సో ఇదండి విషయాత్మక నిర్మాణము, ప్రక్రియాత్మక నిర్మాణం గురించి. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర స్వభావం లక్షణాలు. కుతూహల స్వభావం, క్యూరియస్ ఇన్ నేచర్. ప్రతిదీ కూడా కుతూహలం నుంచే పుట్టింది. క్యూరియాసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాం కదా. క్యూరియాసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో కుతూహలం అనేటటువంటి నేర్చుకోవాలి, తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస లేనప్పుడు
విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందేదా? చెందకపోయేది. కాబట్టి కుతూహల స్వభావం అనేది దీనికి ఉంటుంది. అన్వేషణాత్మకం, ఎక్స్ప్లోరేటివ్, ఇది కూడా ఇంపార్టెంట్. మార్పులకు చేర్పులకు లోనయ్యే సమయం, డైనమిక్ ఇన్ నేచర్. అవునా కదా? ఫస్ట్ టాలెమీ ఏం చేశాడు? భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భూమే మధ్యలో ఉంటుంది, చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతాయి అని ప్రతిపాదించాడు. చాలా 1400 సంవత్సరాలు ఇది చలామణిలో ఉంది సిద్ధాంతం. తర్వాత కోపర్నికస్ పుట్టాడు. ఇది తప్పురా బాబు, నువ్వు చెప్పిన సిద్ధాంతము హీలియోసెంట్రిక్ సిద్ధాంతం కరెక్టు, సూర్యుడు మధ్యలో ఉంటాడు, సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు అతని చుట్టూ తిరుగుతాయని ఉల్టా చెప్పాడు సిద్ధాంతాన్ని. చూసారా? అంటే సైన్స్ అనేది మారుతూ ఉంటుంది. ఈరోజు సార్వత్రిక సత్యంగా నిరూపించబడ్డది, రేపు తప్పని నిరూపించబడవచ్చు. సో ఇది సంచిత స్వభావము, క్యుములేటివ్ ఇన్ నేచర్, ఇది ఇంపార్టెంట్. క్యుములేటివ్ ఇన్ నేచర్, శాస్త్రంలో ఉన్నటువంటి టన్నుల కొద్ది జ్ఞానం అనేది ఒక్క రోజులో ఆవిర్భవించింది కాదు. ఇది దీని వెనుక వేల సంవత్సరాల, వందల సంవత్సరాల కృషి ఉంది. సో ఇది సంచిత స్వభావం. నెక్స్ట్ చూడండి, విజ్ఞాన శాస్త్ర లక్షణాలని షో ఆల్టర్ అనేటటువంటి మనోవైజ్ఞానికవేత్త నిర్వచించి. ఫస్ట్ ఏంది? అనుభవాత్మకము. ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా అనుభూతి చెందినప్పుడు మాత్రమే మనం దాంట్లో సైన్స్లో దానికి చోటును కల్పిస్తాం. ఏదో ఊకదంపుడు ఊహాజనిత విషయాలను సైన్స్లో చోటివ్వం. చోటు లేదు సైన్స్లో అట్లాంటి విషయాలకు. ఓకేనా? శాస్త్రీయ జ్ఞానం సాపేక్షిక సత్యమే. అవును, ఇంతకుముందు చెప్పిందే, అది రిలేటివ్లీ ట్రూత్ అది. ఓకేనా? పర్మనెంట్ ట్రూత్ కాదు, రిలేటివ్ ట్రూత్. ఇంతకుముందు చెప్పాను కదా టాలెమీ ఉదాహరణ. ఇప్పుడు సత్యమని చెలామణి ఏది, రేపు అసత్యమని చెలామణి కావచ్చు. ఎవరికి ప్రూవ్ చేస్తాడేమో ఎవరైనా. ఇప్పుడు కోపర్నికస్ ఏం చెప్పాడు? హీలియోసెంట్రిక్ థియరీ నడుస్తుంది ఇప్పుడు. అవునా? ఇది కూడా తప్పని ప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు, ఎవరికి తెలుసు. ఓకేనా? కాబట్టి సాపేక్ష సత్యమే. శాస్త్రీయ జ్ఞానం అనేది శాస్త్రీయ ప్రక్రియ ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఎస్, శాస్త్రీయ ప్రక్రియ అంటే ఏంది? అదొక ప్రాసెస్. సమస్యను గుర్తించడము, సమస్యను విశ్లేషించడము, సమాచారాన్ని సేకరించడము, పరిష్కారాన్ని ఊహించడం, ఇవన్నీ కూడా శాస్త్రీయ ప్రక్రియ. ఇదొక ప్రాసెస్ అన్నమాట. శాస్త్రీయ జ్ఞానం పరిపూర్ణమైంది. ఎస్, పరిపూర్ణమైంది శాస్త్రీయ జ్ఞానం. శాస్త్రీయ జ్ఞానం పునరావర్తనమైంది. అవును, ఆవర్తనం అవుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ. శాస్త్రీయ జ్ఞానం మాపనీయమైనది, కొలవదగినది. శాస్త్రం అనేది అనేక విలువలతో కూడినది. అవును, ఎన్ని రకాల విలువలు ఉంటాయి శాస్త్రంలో? చాలా రకాల విలువలు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడతాం మనం. సో ఇది షో ఆల్టర్ ప్రతిపాదించినటువంటి విజ్ఞాన శాస్త్ర లక్షణాలు. ఎస్, ఇప్పుడు విజ్ఞాన శాస్త్ర చరిత్ర గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం భారతీయ శాస్త్రవేత్తల గురించి మాట్లాడతాం. మీకు అందరికీ తెలిసినవే, జస్ట్ ఇట్లా స్పృశిస్తూ వెళ్దాం. సుశ్రుతుడు, ఇతడు రాసినటువంటి గ్రంథం సుశ్రుత సంహిత. ఇతని శస్త్రచికిత్సా పితామహుడు అంటాం, అనస్థీషియా పితామహుడు అంటాడు, ఎందుకంటే ఆపరేషన్లు చేసినటువంటి ప్రాచీన వ్యక్తి ఇతడు. సందంస అనేటువంటి యంత్రాల పేరుతో 101 శస్త్రచికిత్సా పరికరాలను ఉపయోగించాడు. ఇది సందంస అనే పదం ఇంపార్టెంట్. ఓకేనా? చరకుడు చరక సంహిత రాసిండు. ఇతడు కూడా డాక్టరే. మూత్రపిండాలు, చర్మ వ్యాధుల రోగ నిర్ధారణ చికిత్సా పద్ధతులను కనుగొన్నాడు. వరామహీరుడు ఖగోళ శాస్త్రవేత్త పంచసిద్ధాంతం అనేటువంటి గ్రంథాన్ని రాసిండు. గుర్తుపెట్టుకోండి ఈ స్లైడ్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, బ్రహ్మగుప్తుడు, ఇది మ్యాథమెటిషియన్, మ్యాథ్స్లో కూడా మాట్లాడతాం మనం. బ్రహ్మస్ఫుట సిద్ధాంతము, ఖండకాద్యక ఇతని గ్రంథాలు. మహావీరుడు సార సంగ్రహం అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. ఇది రసాయనిక శాస్త్రానికి సంబంధించింది. భాస్కరాచార్యుడు మ్యాథమెటిషియన్, లీలావతి సిద్ధాంత శిరోమణిని రాశాడు. ఇతని గురించి మనం మ్యాథ్స్లో మాట్లాడతాం. శ్రీధరాచార్యుడు త్రిశతక అనేటువంటి ఒక గ్రంథాన్ని, శాస్త్రీయ గ్రంథాన్ని రాశాడనమాట. నెక్స్ట్ చూడండి, రామానుజన్ మనందరికీ తెలుసు, మ్యాథమెటిషియన్. ఇతడు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అల్గారితంలో, కంప్యూటర్ అల్గారితంలో కావచ్చు, స్టాటిస్టికల్, మెకానికల్, మాలిక్యులర్ సిస్టంలో కావచ్చు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సూపర్ స్ట్రింగ్ థియరీలో ఇతని సిద్ధాంతాలని ఉపయోగిస్తున్నారు. సిద్ధ నాగార్జునుడు రసరత్నాకరం, ఇతడు పెద్ద కెమిస్ట్ అండి. ఓకేనా? రసరత్నాకరం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఈ శాతవాహనుల కాలంలో ఉన్నాడన్నమాట ఇతడు, చరిత్రలో వస్తాడు. స్వేదనం, లోహ సంగ్రహణ విధానం, ఉత్పత్తనం అని గురించి మాట్లాడాడు. రెడ్ సల్ఫైడ్ ఆఫ్ మెర్క్యూరీ, బ్లాక్ సల్ఫైడ్ ఆఫ్ మెర్క్యూరీ గురించి ప్రయోగాలు చేశాడు. ఈ రోనాల్డ్ రాస్ 1902 నోబెల్ వచ్చింది. ఎందుకు? మలేరియా వ్యాధిపై పరిశోధన చేసినందుకు. సికింద్రాబాద్లో ప్లాస్మోడియం అనే ఆడైనఫ్లిస్ దోమపై పరిశోధన చేసి మలేరియా వ్యాధికి కారణాలు కనుగొన్నాడు. సివి రామన్, ఇది మనకు తెలుసు, రామన్ ఎఫెక్ట్ 1928లో వచ్చింది. ఇతనికి బహుమతి 1930లో వచ్చింది, నోబెల్ బహుమతి. విక్రమ్ సారాభాయిని మనం రోదసీ పితామహుడు అంటాము. హోమీ జహాంగీర్ బాబాను అణుశాస్త్ర పితామహుడు అని పిలుస్తాము. నెక్స్ట్ చూడండి, కొంతమంది పాశ్చాత్య శాస్త్రవేత్తల గురించి. జీవశాస్త్ర పితామహుడు అని మనం అరిస్టాటిల్ని పిలుస్తాము.
నవీన విజ్ఞాన శాస్త్ర పితామహుడిని గెలీలియోని పిలుస్తాము. పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జాన్ డాల్టన్. ఆవర్తన పట్టిక మేయర్ మెండలీఫ్ తయారు చేశారు. చాలా వరకు ఈ విషయాలు మనకు తెలుసు, ఒక్కసారి రివైండ్ చేద్దామని. భౌతిక శాస్త్ర పితామహుడు సర్ ఐజాక్ న్యూటన్. ఇక ఐన్స్టీన్ చేసినటువంటి ప్రయోగాలు ఇక్కడ ఉంది. E=mc², ద్రవ్యరాశికి శక్తికి సంబంధం వివరించే సూత్రం. ఫోటో ఎలక్ట్రాన్ థియరీని ప్రతిపాదించాడు. బ్రౌనియన్ చలనాన్ని ప్రతిపాదించాడు ఐన్స్టీన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, విజ్ఞాన శాస్త్ర విలువలు. ఆల్రెడీ మనం మ్యాథమెటిక్స్లో విలువల గురించి మాట్లాడాం కదా. సో ప్రతి శాస్త్రంలో విలువలు వస్తాయి, కామన్గా ఉంటాయి ఇవి అన్నీ, మ్యాథ్స్కి, సైన్స్కి, సోషల్కి. బౌద్ధిక విలువలు అంటే బౌద్ధికపరమైనటువంటి సామర్థ్యాలను పెంపొందిస్తాయి శాస్త్రాలు, అవునా కాదా. బౌద్ధికమైనటువంటి ప్రక్రియలు అంటే ఏంటండి, తర్కము, వివేచన, ఇవన్నీ కూడా, హేతువాద దృక్పథము, ఇవన్నీ కూడా బౌద్ధిక విలువలు. ఉపయోగిత విలువ, ప్రతి శాస్త్రానికి ఉపయోగిత విలువ ఉంటుంది. అంటే దాన్ని మనం నిజ జీవితంలో ఉపయోగిస్తాము, ఏ రంగంలో ఉపయోగించాం, ప్రతి రంగంలో ఉపయోగించబడుతుంది. ఇది ఉపయోగ విలువ. వృత్తి విలువ, పొట్టకూటి కోసం మనం ఉపయోగించుకోవచ్చు విజ్ఞాన శాస్త్రాన్ని, అది వృత్తి విలువ అంటాం. నైతిక విలువ, వ్యక్తుల్లో నైతిక విలువలు పెంపొందిస్తాయి. క్రమశిక్షణ, నైతిక విలువలు, మంచి చెడు మధ్య విచక్షణం కలిగించేస్తాయి శాస్త్రాలు. శాస్త్రీయ వైఖరి పెంపొందుతుంది. శాస్త్రీయ వైఖరి అంటే మూఢనమ్మకాల్ని నమ్మకపోవడము, హేతువాదాన్ని నమ్మడము, ఆధారాలతో ఉన్న సత్యాలని విశ్వసించడము, ఇవన్నీ శాస్త్రీయ వైఖరికి కిందకి వస్తాయి. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ అంటే మనం సోపానయుతంగా ఏ సమస్యనైనా పరిష్కరించేటువంటి నైపుణ్యము. సాంస్కృతిక విలువ, సంస్కృతి సంప్రదాయం అండి సాంస్కృతిక విలువ అంటే. సైన్స్లో కూడా సాంస్కృతిక విలువ దాగుంది. ఉదాహరణకు మనము మన ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటాం, తులసి మొక్కను పూజిస్తాం, దాని వెనుక ఆరోగ్య కారణాలు ఉన్నాయి. తూర్పు వైపుకు మనము గృహం యొక్క తలుపును పెడతాం, సూర్యరశ్మి అనేది నేరుగా లోపలికి వచ్చేసి డి విటమిన్ పుష్కలంగా లభించాలన్నటువంటి అంశం దాంట్లో దాగుందన్నమాట. సో ఇది సాంస్కృతిక విలువ కూడా ఉంది విజ్ఞాన శాస్త్రంలో. సృజనాత్మక విలువ, ఓకేనా, కొత్తగా చేయడం, పాతదాన్ని కొత్తగా వ్యక్తపరచడం, అది సృజనాత్మకత అనిపించుకుంటుంది. క్రమశిక్షణ విలువ, ప్రతి శాస్త్రంలో కూడా క్రమశిక్షణ విలువ ఉంటుంది. సౌందర్యాత్మక విలువ, ప్రకృతి అంతా సౌందర్యమే కాబట్టి ప్రకృతిని వివరించే సైన్స్ కూడా అందంగానే ఉంటుంది. విరామకాల సద్వినియోగ విలువ, ఓకేనా. ఉన్నత జీవితానికి భూమిక విలువ, ఒక పర్పస్ఫుల్ లైఫ్ జీవించడానికి వ్యక్తిని పూర్తిగా సంసిద్ధపరిచేటటువంటి విలువ విజ్ఞాన శాస్త్రంలో దాగి ఉంది అని ఈ 12 రకాల విలువల గురించి మనం మాట్లాడుకున్నాం అన్నమాట. సో ఇది విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారము. విజ్ఞాన శాస్త్ర స్వభావము, పరిచయము, విజ్ఞాన శాస్త్ర నిర్మాణము, విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు, విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి బోధన విలువలు. ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.